జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఎఫ్రాయిమును ఎలా ఉన్నాడటంటే ఒక బాణములాగా తయారయ్యాడు. బాణము విల్లులో పెడతాం కదా, దాన్ని ఇట్లా వెనక్కి లాగుతాం. ఆ బాణము దింపుడు బలవంతుని అడగచ్చు, బలవంతుడా ఎందుకు నన్ను వెనక్కి లాగుతున్నావు? నన్ను ముందుకు వెళ్ళడానికే కదా నువ్వు తయారు చేసింది. అంబుల పొదిలో నుంచి నన్ను ఎందుకు తీసావు? ముందుకు పంపించడానికే కదా, నన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నావంటే ఆ బలవంతుడు చెప్తాడు, నువ్వు ఎంత వెనక్కి లాగబడుతున్నావో అంత ముందుకు దూసుకుపోగలుగుతావు. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. సంగమా, ఒక్క మాట జాగ్రత్తగా విను. నీవు మనుషుల చేతుల్లో లేవు, సాతాను చేతుల్లో లేవు, లోకము చేతుల్లో లేవు. నువ్వు జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నావు. ఆమె చెప్పు గట్టిగా. ప్రపంచ నిర్మాణకుడైన ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్న ఆ పరిశుద్ధ దేవుని చేతిలో ఉన్నావు. ఇప్పుడు ఆ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను వెనక్కి లాగుతుంది. కొన్నిసార్లు వెనక్కి దెంపిడ లాగుతున్నప్పుడు నువ్వు బాధపడకు, భయపడకు. దేవుడు నిన్ను ముందుకు పంపుట కొరకే కొన్నిసార్లు దేవుడు నిన్ను అణిచిపెట్టగలుగుతాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు నేను అంటున్నాను, వెనక్కి లాగడం అంటే దెంపిడ. కొన్నిసార్లు మనం విడవబడటం. అమ్మా, నేను అంటున్నాను, ఈ రోజు నువ్వు విరువబడుతున్నావంటే ఒక దినాన నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ఆమె చెప్పు గట్టిగా. ఈ రోజు నీ కన్నీళ్ళే రేపటి దినమున దేని బిడ్డారా ఆనందముగా కార్చే కన్నీళ్లుగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజు నీ అవమానమే రేపటి దిన ఘనతకు దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజు నీ ఓటమే రేపు విజయకరంగా మార్చబడబోతుంది. ఈ రోజు నేను అంటున్నాను దేని బిడ్డలారా, కరువే రేపటి సమృద్ధిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. ఈ రోజు దేని బిడ్డ నిందలే రేపటి దిన ఘనతలుగా మార్చబడబోతున్నాయి. నేను అంటున్నాను, వెనక్కి లాగుతున్నప్పుడు భయపడకు. వెనక్కి లాగుతున్నప్పుడు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనే దెంపిట్లరా ఆ దెంపిడ లాగి పడుతున్నప్పుడు నీకు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది. నువ్వు భయపడకు. ఇవన్నీ నిన్ను ముందు తీసుకొని వెళ్ళుట కొరకే. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దెంపిట్లరా నేను అంటున్నాను ఒక్కటే మాట, చాలా అగ్నిగుండం అనేది లేకపోతే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రపంచమంతా తెలియబడేవారు కాదు కదా. నీళ్లు లేని బావిలో యోసేపు వేయబడకపోతే ప్రపంచానికి యోసేపు పరిచయం అయ్యేవాడే కాదు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, యేసు ప్రభువు కూడా కలువరి శిలువ మీద దేని బిడ్డ 39 కొరడా దెబ్బలు తిని ఆయన శరీరము దున్నబడి చీల్చబడింది. కానీ అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామము కీర్తించబడుతుంది. ఆమేన్. సుమారు 200 దేశంలో దేవుడు ఆయన ప్రేమను ప్రకటించబడుతుంది, ఆయన గొప్పవాడని కీర్తించబడుతుంది. నేను అంటున్నాను దేని బిడ్డారా, ఈరోజు వెనక్కి లాగబడుతున్న ఆ విల్లు, ఆ బాణం ఏదైతే ఉందో ముందుకు దూసుకొని పోవడం కొరకే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నేను అంటున్న దేని బిడ్డ, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే బలవంతుని చేతిలో ఉన్నవాడవై ఉన్నావు. ఆమేన్. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 15-17 వచనం చూడండి. అక్కడ ఆ బాణములు పక్కన వేయబడ్డాయి. ఆ బాణాలు రక్షణ బాణాలుగా మార్చబడగలిగాయి. ఆమె చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను, దేవుని చేతిలో నీవొక రక్షణ బాణము. అమ్మా, ఒక పోలీసు ఉన్నాడు, డ్యూటీలోనికి ఊరికేనే వదిలేస్తారా అతన్ని? ఒక ఆర్మీ వ్యక్తి ఉన్నాడు, ఊరికే వదిలేస్తారా? అతనికి ట్రైనింగ్ ఇస్తాడు. అంటే ఈ శ్రమలు, ఈ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఏంటంటే మనకు ఒక ట్రైనింగ్ లాంటివి. ఆమేన్. హల్లెలూయా. ట్రైనింగ్ అనేది చాలా కఠినంగా ఉంటుంది కదా. దేవుని చేతిలో ఈ విల్లు వెనక్కి లాగబడుతున్నప్పుడు మనకు ఒక ట్రైనింగ్ లాంటిది. దేవుడు మనల్ని విరుస్తున్నప్పుడు, అనేకమైన మార్గాల గుండా మనల్ని నడిపించబడుతున్నప్పుడు వింటారా, ఆమె విలువబడుతున్న దినాలే. కానీ ఒక దినాన శత్రువు గుండెను చీల్చే రోజు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఆ కాలంలో ఎస్తేరు దేవుని చేతిలో ఒక రక్షణ బాణముగా వాడబడింది. ఏలియా ఒక రక్షణ బాణముగా వాడబడగలిగాడు. ఈరోజు నేను అంటున్నాను, బైబిల్ చరిత్రలో ఎంతో మందిని దేవుడు రక్షణ బాణాలుగా వాడే ముందు దేవుడు వాళ్ళని అదిమి పట్టేశాడు. నేను అంటున్నాను ఒక్కటే ఒక మాట, ఈరోజు నీ జీవితంలో వ్యతిరేకతలు, పోరాటాలు, శోధనలు, కన్నీళ్లు, నేను అంటున్నాను ఇవన్నీ ఒక దినాన నీకు మేలుకరంగా మార్చబడబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. సంగమా, ఒక్క మాట ఆలోచించు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే,
మనము దేవుని చేతిలో రక్షణ బాణాలుగా మార్చబడాలి. ఆమేన్. సాతానును పడగొట్టేవారిగా, సాతాను కోట గోడలు కూల్చేవారిగా మనము రక్షణ బాణముగా దేవుని చేతిలో ఉందము గాక. అందుకే దేవుని బిడ్డ బలవంతుడు, యవన కాలములో పుట్టిన కుమారులట బలవంతుని చేతిలో బాణమున వంటి. నేను అంటున్నాను దేవుని బిడ్డ, మన దేవుడు యవన కాలములో మనల్ని కన్నాడు. ఆమేన్. యేసయ్య యవన కాలములో నిన్ను కన్నాడు. యవన రక్తమును దేవుడు నీ కోసం కార్చాడు. యవనస్తునికి పుట్టిన కుమారులవు, కుమార్తెవు నువ్వు. అందుకే ఇప్పుడు బలవంతుని చేతిలో ఒక బాణము వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, అలాంటి వారిని బలవంతులుగా బాణముల వల్ల ఎవరు ముందుకు దూసుకెళ్తారో అట్టి వారిని దేవుడు ఆయన నెత్తిన పెట్టుకున్న